సుదీర్ఘ సమావేశం జరిగింది. కొన్ని పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా అప్డేట్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనవి మీకు చెప్తాను. ఒకటేమో కలికోట గ్రామంలో ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ కూడా లేనప్పటికీ అక్కడ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా చర్చ్ కట్టించే వ్యవహారం స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయత్ పర్మిషన్ లేకుండా చర్చికి పర్మిషన్ ఇవ్వజాలదు. సర్పంచ్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే చెల్లదు. గ్రామ పంచాయతీలో కంపల్సరీ గ్రామ పంచాయత్ నిర్ణయం ప్రకారమే ముందుకు పోవాలి అన్నది చర్చించడం జరిగింది. ఆయన దానికి ఆబ్వియస్గా ఒప్పుకున్నారు. తాళ్ళరాంపూర్లో జరిగిన స్కామ్ ఏదైతుందో సొసైటీ డబ్బులది, అది తక్షణమే ఆక్షన్లు చేస్తారా, ఏం చేస్తారా, డిపాజిటర్ల డబ్బులన్నీ వాపస్ ఇమీడియట్గా ఇచ్చేయాలా అన్నదానికి కూడా అది కూడా ప్రాసెస్లో ఉంది. ఆక్షన్ పర్మిషను తొందరగా వచ్చే అవకాశం ఉంది. రాగానే ఆక్షన్ చేపిస్తామన్నారు. ఆక్షన్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఆక్షన్ కావాలి. మళ్ళీ ఏదో ఐ వాష్ ఉండకూడదు. అది కూడా చాలా మాట్లాడడం జరిగింది. సరస్వతి గారు కంపాషనేట్ గ్రౌండ్లో వాళ్ళ హస్బెండ్కి తగిన ఉద్యోగం త్వరగా ఇవ్వమని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇస్తా అనే కలెక్టర్ గారు అంటా ఉన్నారు. ఇక ముఖ్యమైన విషయం నాగారం ప్లాట్లు. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ పోయి అక్కడ నాగారం ప్లాట్లలో ఎవరెవరికి అన్యాయమైంది, మీడియా జర్నలిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళ ప్లాట్లు కూడా ఉన్నాయి ఆడ. సో ఒరిజినల్ అలాటీసు అమ్ముకున్న వాళ్ళు, కొన్న వాళ్ళు ఎవరు, అలాట్ కానీ ప్లాట్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా బైఫర్కేట్ చేసి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో 4 ప్లాట్లు 6 ప్లాట్లు కొన్న వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపాల్సిందిగా, ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయాల్సిందిగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిర్ణయించింది. బీజేపీ స్థానం ఎట్లా ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. చూసినాక కదా మనం మాట్లాడేది. ఊహాగానాల మీద మనం మాట్లాడలేము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పరిస్థితి ఏముందంటే ఫస్ట్ వీక్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు తెస్తున్నారు, పాత అప్పుల ఇంట్రెస్ట్ కడుతున్నారు. అప్పులు తెస్తే కానీ ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. టోటల్ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మన తెలంగాణలో. సో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ డెస్పరేషన్లో? ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం పడే డెసిషన్ తీసుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.